హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఈఆర్ విత్ మురళి. మన పల్సర్ N150 కొని కరెక్ట్గా 45 డేస్ అయితే కంప్లీట్ అయింది. అంతేకాకుండా నేను ఫస్ట్ 450 కిలోమీటర్స్ కూడా కంప్లీట్ చేశాను. సో ఇక్కడ మనకి డిటిఎస్ జీరో అయిపోయింది. మన కన్సోల్లో రెడ్ సింబల్ చూపిస్తుంది కదా, దీని అర్థం ఏంటంటే సర్వీసింగ్ చేయించుకోవాలని అర్థం. ఫస్ట్ సర్వీస్ అనే కాదు, ఏ సర్వీస్ అయినా మనం ప్రాపర్గా చేయించుకోవాలి విత్ ఇన్ 1 ఇయర్లో. లేదంటే మన ఇంజిన్ వారంటీ అయితే వాళ్ళు అయితే క్యాన్సిల్ చేస్తారు, అది గమనించండి. నేనైతే కరెక్ట్గా 45 డేస్ తర్వాత వెంటనే తీసుకెళ్ళాను. సక్సెస్ఫుల్గా మన ఫస్ట్ సర్వీస్ అయితే కంప్లీట్ అయింది. మన బైక్కి సర్వీసింగ్ ప్రాపర్గా జరిగిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలంటే, బైక్కి మిడిల్ స్టాండ్ వేసి ఇంజిన్ ఆయిల్ ఇండికేషన్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎల్లో కలర్లో కనిపించేదంతా ఇంజిన్ ఆయిల్. అంతేకాకుండా ఆయిల్ ఫిల్టర్ కూడా ఇక్కడే ఉంటుంది కదా, ఈ రెండు ఇక్కడే ఫిక్స్ చేస్తారు వాళ్ళు, చెక్ చేసుకోండి. తర్వాత బ్రేక్ ఆయిల్ అనేది ఒకటి ఉంటుంది, అది మ్యాక్సిమం లెవెల్ వరకు ఫిల్ చేశారా లేదా కూడా చెక్ చేసుకోండి. ఈ రెండు ఇంపార్టెంట్ ఫస్ట్ సర్వీసింగ్లో చేసేవి ఇవే. అంతేకాకుండా మన బైక్ నేను టెఫ్లాన్ కోటింగ్ వేయించాను. బైక్ అయితే చాలా థిక్గా మారింది, చాలా బాగుంది ఇప్పుడు. ఇక్కడ ఎల్లో కలర్లో కనిపించేది ఇంజిన్ ఆయిల్, ఇది గమనించండి మీరంతా. అంతేకాకుండా మన బైక్కి చైన్ క్లీనింగ్ కూడా చేస్తారు ఫస్ట్ సర్వీసింగ్లో. చైన్ అయితే చాలా నీట్గా క్లీన్ చేశారు. అయినా మన పల్సర్ N150 జస్ట్ 450 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది కాబట్టి అంత మడ్ అయితే అవ్వలేదు. సో అయినంత వరకు అయితే నీట్గా క్లీన్ చేసి లూబ్రికేషన్ యాడ్ చేశారు, బాగుంది. ఫస్ట్ సర్వీస్లో ఇంజిన్ ఆయిల్తో పాటు ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేస్తారు. ఈ రెండు కాస్ట్ వచ్చేసి మనకి 844 రూపాయలు అయితే పడింది. అంతేకాకుండా చైన్ క్లీన్ చేసినందుకు, లూబ్రికేషన్ యాడ్ చేసినందుకు ఈ రెండింటికి కలిపి 176 రూపీస్ అయితే మన దగ్గర తీసుకున్నారు. ఈ రెండు కాకుండా నేను బాడీకి టెఫ్లాన్ కోటింగ్ వేయించా కదా, అది ఎక్స్ట్రా 350 రూపీస్ అయితే పడింది. టోటల్గా మన ఫస్ట్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి 1350 రూపాయలు అయితే అయింది. సర్వీస్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ కన్సోల్లో రెడ్ సింబల్ అయితే పోతుంది. నెక్స్ట్ సర్వీస్ ఎప్పుడు చేయించుకోవాలో డిటిఎస్ పక్కన కిలోమీటర్స్ పడతాయి, అది అబ్జర్వ్ చేయండి. ఓవరాల్గా ఫస్ట్ సర్వీస్ అయ్యేసరికి బైక్ అయితే చాలా మారిపోయింది, చాలా థిక్ అయింది. టెఫ్లాన్ కోటింగ్ అయితే నెక్స్ట్ లెవెల్, నాకైతే బాగా నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. సపరేట్ తీసుకోవచ్చు కదా ప్లీజ్.